గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బండి సంజయ్ బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. అనంతరం ఏట మధుకర్ కుటుంబంతో బండి సంజయ్ ఇంటరాక్ట్ అయిన పరిస్థితి, కలిసి వాళ్ళతో మాట్లాడారు. మేమున్నాం, మీకు భరోసా అని బండి సంజయ్ వారి కుటుంబ సభ్యులకు చెప్పిన పరిస్థితి. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏట మధుకర్ లో ఒక వాంగ్మూలం భారత్ మాతాకి జై అంటూ ఎవరైతే తన బలవన్మరణానికి కారకులయ్యారో వారి గురించి క్లుప్తంగా ఒక వాంగ్మూల లేఖ రాసిన పరిస్థితి. అయితే మనం వారి కుటుంబ సభ్యులతో మరోసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏట మధుకర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది తనను ఇబ్బంది పెట్టారని బీజేపీ నాయకుడు ఏట మధుకర్ వేమనపల్లి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలోనే ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి. మనం ప్రస్తుతం మధుకర్ ఇంటి వద్ద ఉన్నాం. ఇంటి వద్ద వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ తండ్రితో మొదటిగా మాట్లాడిద్దాం. వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, అసలు నిన్న జరిగిన పరిస్థితి ఏంటి తెలుసు. బాబు ఏం చెప్పిండు కేంద్ర మంత్రి? సార్ వచ్చా ఇప్పుడు ఇల్లు కట్టిస్తా అన్నాడు, పిల్లడు చదువుకొని ఉన్నాడు, ఒకడే కొడుకానికి అంటే నేను నౌకరి పెట్టిస్తా అన్నాడు, ఆ జాబ్ పెట్టిస్తా, ఇల్లు కట్టిస్తా, ఇవన్నీ చెప్పిండు. మీ కుటుంబాలన్నీ అందరిని ఆదుకుంటా అన్నాడు, మీ కుటుంబాలు మొత్తం ఆదుకుంటా, నేను మిమ్మల్ని ఇది చేస్తా అన్నాడు. నేను చెప్పిన నా కొడుకుని అన్యాయంగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే 5 పోలీసు వాళ్ళకు చెప్పి వాళ్ళని వీళ్ళని అటాక్ చేసిన వాళ్ళు భయపడి ఇక బుగులు చెంది వానికి శక్తి లేనిపోయాక వాడు పోయి జతమైంది. చెప్తే అన్ని నేను చేస్తా, మొత్తం ఎటు చూడు అన్ని చేస్తా, పోలీసు వాళ్ళకు చెప్తా, వాళ్ళకు చెప్తా, అన్ని సౌకర్యాలు చేస్తా అన్నాడు. అయ్యా ఏంది మరి నిన్న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు, ఫిర్యాదు చేసిండ్రు, వాళ్ళందరి మీద కేసు నమోదు చేస్తామన్నారు. మేము డౌట్ ఉన్న వాళ్ళకి అందరి పేరు చెప్పుకున్నాం. అక్కడ డిబాడ్ కాడ పెట్టుకున్న కాడ చెప్పినాం, మళ్ళీ ఇక్కడ చెప్పినాం. చెప్తే వాళ్ళని పక్కా పంపిస్తాం, మేము కేసు బుక్ చేస్తాం, పక్కా చేస్తామని మాకు చెప్పిండ్రు. అప్పుడు కొంచెం మనసు తృప్తి అయింది. ఇవాళనే అన్ని జతనం చేసుకొని వచ్చినాం సార్. ఇగో ఈ సౌకర్యం. చివరిగా మీతో మీ కొడుకు ఎప్పుడు మాట్లాడిండు? ఎప్పుడన్నా ఇట్లా పలానా నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాన్న, నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పిండా? నాకు చెప్పలే. పైసలు లేక పరేషాన్ అయిండు, ఎటు పోదామన్నా ఇబ్బందులు ఉండే. అయినా నేను 15 అవన్నో తెచ్చి ఇచ్చిన, భయపడకు బిడ్డ అని చెప్పిన. ఆ నామినేషన్ దీనికి జడ్పీటీసీకి నామినేషన్ వేస్తా అన్నాడు. ఏ బిడ్డ అన్నాడు. ఆల్రెడీ పాములు రెప్పుకున్నాడు అయ్యా. ఇంకా లోకల్ ఎంపీటీసీలు వాళ్ళు వీళ్ళు అన్ని రాసిండు ఆయన. ఈ మండలంలో వాయినే రాసుడు, అందరికి ఈ మండలానికి వాయినే. ఒక్కరోజు 15-20 మంది వచ్చి ఇంటికాడ రాయించుకున్నాడు, అన్ని సంతకాలు ఇంతకాలు అన్ని పెట్టించుకున్నాడు. మళ్ళీ రెండో నాడు ఇక ఇక్కడ వీళ్ళు లోకల్ వాళ్ళు, ఈ లోకల్లా ఆడిది 2 3 మగోళ్ళు ఆడోళ్ళు పోయి కుల్లా తిరుగుతాండు. మర్ర కదా మరి మీరు వారి మీద కేసు పెట్టలేదని పోయి ఎస్ఐ గారికి చెప్పాను. చెప్తే ఎస్ఐ గారు మర్ర వీనికి ఫోన్ చేసి బెదిరించుడు, అది ఇది చేసిన మళ్ళీ ఈ పని జరిగింది. ఈ పని చేసుకున్నాడు, నా కొడుకు కనిపించకుండా. ఇవన్నీ చెప్పినాం సార్కు, శుభ చెప్పాం. ఇక దీన్ని దయచేసి దీన్ని మంచిగా 2 రోజుల నుంచి బీజేపీ పార్టీ కార్యకర్తలు మీ ఇంటి వద్ద ఉన్నారు. ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ప్రెసిడెంట్ నుంచి మొదలుకొని ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి వరకు ఏం చెప్తారు? వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తావు? అందరికీ కృతజ్ఞతలు చెప్తావు? అందరూ మాకు సాయం చేసిండ్రు. ఇగో అక్కడ పోలీసు ఏసీపీతోని వాళ్ళతోని కొట్లాడిల్లు. ఎట్లా మిమ్మల్ని ఏమనుకుంటాను, నువ్వు ఏం చేస్తాను అనుకుంటాను మీరు, మేమంతా ఇది ఉన్నామా? మే చల్లి పెద్ద లొల్లి పోసి వాళ్ళని తిట్టిండు. ఇటు ఈయన అవు ఆయన ఇద్దరు మస్తు తిట్టిన మళ్ళీ అయినా కానీ జనకలే
కొద్దిగా అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఇక వాళ్ళు చేసేది తెలియదు, మాకు అది లేదు. కానీ ఇప్పుడు మాకు బాగా దొరుకుతాయింది. నా కొడుకుది మనసుగా దొరుకుతాయి. బండి సంజయ్ రావడంతో బాగా ఆయన వచ్చిండు, ఇవాళ వచ్చిండు, దేవుడు వచ్చిండు. ఈ మండలం వెలుగైతుంది. ఇక ఈ మండలం వెలుగైతుంది. ఈ రోజు నుంచి మండలం మొత్తం 32 పల్లెలు వచ్చినాయి. ఇప్పుడు సుగా ఈ ప్రజలంతా అటోళ్ళే, వాళ్ళు సుగా ప్రజలు సుగా కరెక్ట్. ఇక వాళ్ళ జోలి తీయరు. ఇక సార్ వచ్చింది, మొత్తం మండలం వెలుగైతుంది, మంచిగా అవుతుంది అని అందరు అంటారు. ఇక మీకు రేపు తెలుస్తుంది, ఇంకా చూడండి. ఇది పరిస్థితి. అయితే ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిద్దాం. వాళ్ళ భార్య కార్యక్రమం చేస్తున్న పరిస్థితి. ఇంతకుముందే కేంద్ర మంత్రి వీడికి వచ్చిన తర్వాత తనకు సంబంధించి కార్యక్రమాన్ని చేస్తున్నారు, మనం చూపెట్టచ్చు. వాళ్ళకు సంబంధించిన ఆచారం ప్రకారం నేరుగా ఇక్కడికి వచ్చి తనకు సంబంధించి సాంప్రదాయబద్ధంగా కొంత కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. అయితే బండి సంజయ్ వీడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, కేంద్ర సహాయ మంత్రి ఇక్కడికి వచ్చిన పరిస్థితి, ఇక్కడికి వచ్చి వారితో మాట్లాడిన పరిస్థితి మనం చూపెట్టచ్చు. అయితే ఒక సామాన్య కార్యకర్త తన ఇల్లు కూడా చూపెట్టచ్చు. రేకులకు సంబంధించిన ఇల్లు ఇది. ఆ రేకులకు సంబంధించిన ఇల్లు, ఆ రేకులకు సంబంధించిన ఇల్లులోనే అతను ఉంటున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల వివాహం అచ్చుడు ఉన్న భూమి అమ్ముకొని మరి వివాహం చేసే పరిస్థితి ఏర్పడిందని చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే ఈ అంశంలో కొంత బండి సంజయ్ కలత చెందిన పరిస్థితి, భావోద్వేగానికి కేంద్ర సహాయ మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. తన బాధపడుతూ ఒక రకంగా ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ చేసినట్టే అని మీడియాతో తను మాట్లాడిన అంశం. అయితే వాళ్ళ భార్యతో ఒకసారి మనం మాట్లాడిద్దాం. నిన్న మనం మాట్లాడించలేకపోయాం సరిగ్గా, కానీ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆ అమ్మ ఏం చెప్తుంది ఏంటి, ఒకసారి ఆ అంశంలో ఒకసారి ఆ అమ్మతో మాట్లాడిద్దాం. అసలు మాట్లాడించిన అనంతరం మనం తెలుసుకుందాం. అమ్మ ఏంటి కేంద్ర మంత్రి వచ్చిన పరిస్థితి? వచ్చిండు, ఆయన చూసేతందుకు వచ్చిండు, మాట్లాడిండు. వాళ్ళందరికి శిక్ష పడతాడు చేస్తా అన్నాడు, మీకు సాయం చేసేది చేస్తా అన్నాడు. అయ్యా మంచిగా చెప్పిపోయిండు. వాళ్ళకి శిక్ష పడేయాలి అయ్యా అంటే పడేస్తాను అన్నాడు. మీకు న్యాయం చేస్తా నీ కొడుకు మీకు అని చెప్పిపోయిండు మాకు వచ్చి. నేను అబద్ధం ఆడనమ్మా, మీకు ఏ సహాయకరం అయినా చేస్తా, నీ కొడుకు చేస్తా, మీకు చేస్తా అన్నాడు పోయిండు. అయ్యా అయ్యా ఏంటమ్మా ఎట్లా అంటే నిన్న ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు కూడా వాళ్ళందరి మీద కేసు నమోదు చేసినారు. తెలిసిందా మీకు ఈ విషయం? ఏమని తెలిసింది. చేస్తాం అన్నలు సంతృప్తిగానే ఉన్నారా? మరి ఆ కేసు ఇంకెవరన్నా మిస్ అయిందా? అయ్యో కేసు చేసిన వాళ్ళు 10-20 మంది, కానీ అసలు వాళ్ళది చెప్పినాం. మెయిన్ వాళ్ళది 10 మందిలో ఏమో చెప్పినాం. వాళ్ళకైతే శిక్ష తప్పకుండా పడేయాలి చేస్తాం అన్నలు. అయ్యా అందరు పరార్లు ఉన్న వాళ్ళని తెల్లార వరకు దొరకబట్టించి అలా వేయాలి అయ్యాలి అలా చెప్తాను అన్నాడు. అయ్యా అయ్యా చెప్పిండు వచ్చి చెప్పిండు. ఎక్కడున్నా అరెస్ట్ చేపిస్తా అన్నాడు. ఎస్ఐ గిట్లా అన్నాడు అంటే ఆయనను కూడా చేపిస్తా అన్నాడు. అన్ని చేపిస్తా అన్నాడు. మీరు రంది పడకులే అమ్మ అన్నాడు. అన్ని మాకు చెప్పిపోయిండు. అయ్యా నిన్న పొద్దున అయ్యా ఇదంతా అయిపోయింది అన్నాడు. మళ్ళా వాళ్ళు ఏం చేసి కాంగ్రెస్ లీడర్లు తీసుకొని ఆయన బయట తిరుగుతాండు. వీళ్ళు ఎందుకు ఆయన ఇది చేస్తలేరు అని ఎస్ఐ కాడికి మళ్ళీ వేయిండు. మళ్ళీ వేయిన వాళ్ళు ఏం చేసిండు కదా సార్, వాళ్ళు ఏమన్నారు వచ్చిండు కదా అంటే నువ్వు అర్జెంటుగా నువ్వు రావాలి, వాళ్ళు వచ్చిపోయింది కానీ నువ్వైతే రావాలి, నువ్వు ఒక్కనివే రా, నువ్వు నడిచిరా, బండి ఉన్నది కానీ నువ్వు నడిచిరా, నువ్వు బండి మీద రావద్దు, నువ్వు ఒక్కనివే రా అన్న వాళ్ళే భయపడ్డాడు. నేను అక్కడికి పోతానా అన్నాడు. వాళ్ళు న్యాయం చేస్తారు వాళ్ళు రమ్మన్నలా అని అన్న కాడికి ఇంకన్న కాడికి పోతానా అని వెళ్ళిండు జిల్లా అధ్యక్షుడు కాడికి. మేము గది నమ్మినాం. అయ్యా ఏమనుకున్నాడో ఇక మనసులో ఏమనుకున్నాడో ఆ పని చేసుకున్నాడు. అయ్యా అయ్యా అయ్యా
అయ్యా వాళ్ళు అయితే ఉండద్దు అని చెప్తాను మేము. వాళ్ళు ఉండద్దు కళ్ళ ముందట, వాళ్ళు రాకుండా చెయ్యాలి, మా కళ్ళ ముందట వాళ్ళు ఉండద్దు, వాళ్ళకి శిక్షలు బాగా చెయ్యాలి, వాళ్ళకి బెల్లు దొరకకుండా చెయ్యాలి. అది ఇంటికి వచ్చినాక మళ్ళీ గట్టిన చేస్తారు కానీ వాళ్ళని చెయ్యకుండా చెయ్యాలి అయ్యాలి వాళ్ళ అందరు కలిసి. అయ్యా అయ్యా పరిస్థితి నిన్న జరిగిన యథార్థం. నిన్న మనిషి ఈరోజు దీపంగా మారిన పరిస్థితి. కుటుంబ సభ్యులు ఆచారం ప్రకారం తనకు కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. వాళ్ళ కొడుకుతో కూడా ఒకసారి మాట్లాడిద్దాం. నిన్న కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం కానీ కుదరలేదు. తను ఏమంటాడు ఒకసారి తెలుసుకుందాం. ఏంది బ్రదర్, ఎప్పుడు మీ నాన్న మీతో మాట్లాడాడు, ఏం జరిగింది అసలు? నిన్న పొద్దున మాట్లాడినా. నేను వేరే మైక్రో ఫైనాన్స్ లో చిన్న జాబ్ చేస్తా. మార్నింగ్ వెళ్ళొస్తా డాడీ అంటే వెళ్ళి అన్నాడు. సాయంత్రం అయితే అంటే సరే నేను జాగ్రత్తనే ఉంటా అన్నాడు. నేను అటు వెళ్ళిన 8:30 9 గంటలకు ఫోన్ వచ్చింది. ఇట్లా డాడీ చేసుకున్నాడు, ఇట్లా ఎస్ఐకి ఫోన్ చేస్తే ఒక్కడే రావాలి అని బెదిరింపిండు. నడుచుకుంటూ రావాలి, ఎవరికి మందికి చెప్పొద్దు అనేసరికి బెదిరిపోయిండు. మళ్ళీ ఏం చేసిర్రో వీళ్ళు అని బెదిరిపోయి భయంలో అట్లా చేసుకున్నాడు. అంటే ఎస్ఐ చెబుతున్న విధానం ప్రకారం ఇద్దరి మీద కేసు నమోదు చేసినాం అంటున్నారు. ఇటు మీ మీద అటు వాళ్ళ మీద. అయినా నాకు దీంతో సంబంధం లేదంటున్నారు. మీరేమో ఎస్ఐ అంటున్నారు. ఏంది అసలు ఎస్ఐకి వీళ్ళ మధ్య ఏం జరిగింది? ఇద్దరి మీద కేసు అయితే వాళ్ళు ఎట్లా ఉంటారు బయట? వాళ్ళని పిలిపించలేదు, వాళ్ళ ఫోన్ కూడా లేదు, వాళ్ళకి ఫోన్ కూడా వేయలేదు. మా డాడీకే ప్రతిరోజు ఫోన్ చేసి నువ్వు ఒక్కనివేరా, నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు తిట్టిండు, దూషించిండు. నువ్వు మనిషివా, నువ్వు రికార్డ్ లేదు. అక్కడ స్టేషన్ లో తిట్టిండ్రు. లైవ్ లో ఎస్ఐ తిట్టేటప్పుడు లైవ్ లో 3 4 ఉన్నారు. వాళ్ళు చెప్తారు మమ్మల్ని లోపలికి వెళ్ళనియలేదు, గేట్ బయట ఆపేసారు. వాళ్ళు లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు తిట్టిండు, దూషించిండు, నువ్వేం మనిషివి, నువ్వు పెద్ద తాగుబోతు, ఊర్లో తెలుసుకున్నా నిన్ను, అది ఇదని విపరీతంగా మాటలు ఎదురైండు. అసలు తాగదు, ఒకప్పుడు తాగేది కానీ తాగట్లేదు. చాలా ఇయర్స్ అవుతుంది. ఏంది మీ నాన్న అంటే మీరు చూడడానికి పేదోళ్ళు, జెడ్పీటీసీ అంటే చాలా డబ్బులు ఉండాలని ఒక ప్రచారం జరుగుతుంది. ఎట్లా మీరు గెలుస్తాం అనుకున్నారు? అంతా నడుస్తుంది ఏంటి అసలు? ఏం చెప్పిండు మీ నాన్న? మాకు రూపాయి పంచడం అవసరం లేదు. మా డాడీ చేసిన అటువంటి పనులు ఉన్నాయి, మంచి పనులు ఉన్నాయి. ప్రతి మండలంలో ఏ పంచాయతీ ఉన్నా, ఏ లిటిగేషన్ ఉన్నా మా డాడీ దగ్గరికి వచ్చేవాళ్ళు. మా డాడీ క్లియర్ చేసేవాళ్ళు. నయా పైసా కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. అందరికి ఉచితంగానే చేసిండు, అందరికి న్యాయమే చేసిండు, ఎవరికైతే అన్యాయం చేయలేదు. అదే అట్లానే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అదే వీడు అన్నిటి కరెక్ట్ చేస్తున్నారు, వీడు ఉంటే ఎలాగో వీడేకెళ్తాడని కావాలని కేసులు పెట్టించి కుట్ర పన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏం చెప్పింది? మాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 24 గంటల లోపల వాళ్ళని అరెస్ట్ చేయాలి, లేకుంటే మేము చేసే పద్ధతి మేము చేస్తామని చెప్పింది మాకు. ఏంటి ప్రభుత్వానికి ఏం చెప్తా ఉన్నాడు తండ్రి విషయంలో? కాంగ్రెస్ ప్రభుత్వానికి దొంగ ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ పోలీసు వాళ్ళు కలిసి ఇది కుట్రపూరితంగా జరుగుతున్నది. ఇది ఎస్ఐ లంచాలు తీసుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల పోలీసు వాళ్ళు లంచాలు తీసుకొని వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు. అందరు కాదు కదా, ఒక్కళ్ళే ఎస్ఐ లేదంటే ఎస్ఐ సిఐ కూడా అటే మాట్లాడింది ఫస్ట్. ఏం చెప్పిండు? సిఐకి దేనికి సంబంధం లేదంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు వాడవాళ్ళు వెళ్ళారు కదా, 50 మంది వెళ్తే వాళ్ళది సాక్ష్యమే తీసుకోలేదు. మీరున్నారా అమ్మ, వీళ్ళనే బెదిరించారు. వీళ్ళ సాక్ష్యం తీసుకొని వీళ్ళతో మాట్లాడించింటే ఆ కేసు కాకపోవడు ఈ రోజు మా డాడీ మాతో ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళతో తీసుకోలేదు కాబట్టి మాకు ఈ పరిస్థితి జరిగింది. వాళ్ళ మాట ఏంటే ఆ కేసు చేయకపోదురు, అది కొట్టేద్దరు, మళ్ళీ స్టేషన్ నుండి ఫోన్ రాకపోదు, మాకు ఈ పరిస్థితి జరగకపోవు కదా. 2 వైపుల విచారణ జరగాలి. ఏదైనా వాళ్ళ వైపు విచారణ జరిగింది, వీళ్ళ వైపు మీరు సాక్షులు కాదు ఏం కాదు మీరు వెళ్ళిపోండి అని బెదిరించి స్టేషన్ నుంచి పంపేసారు. మేము వెళ్తా అనగానే అక్కడ గేట్లు వేసిర్రు, బెదిరించిర్రు. నేను లోపలికి వెళ్తా అనగానే అవసరం లేదురా బాబు, గేట్ బయట తీసుకెళ్ళాలి. ఒక్కడే వెళ్ళి నేను వెనక్కి వెళ్తే నన్ను కూడా అద్దన్నాడు, బయట ఆపేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎస్ఐ, నేను మా తాత వెళ్తే ఎస్ఐ వెళ్ళిపోమన్నాడు. అవసరం లేదు, గేట్ అవతల ఉండండి, ఎవరు రావద్దు, మిమ్మల్ని చూసి ఇంకా వస్తారు, మేము నాటకాలు అవుతున్నాయని ఎస్ఐ బెదిరించిండు. ఆడికెళ్ళి మేము బయటకు వచ్చేసినాం. డాడీ గంట తర్వాత సాయంత్రం నడుచుకుంటూ బయటకు వచ్చిండు. ఇంటికి వెళ్ళాం. ఇట్లా తిట్టిండు, ఇట్లా జరుగుతున్నది. అసలు తెలుసా ఇద్దరి మీద కేసు నమోదు చేసిన విషయం మీకు తెలుసా? అంటే కేసు మీకు ఎందుకు చెప్తున్నా తమ్మి అంటే మీకు విషయం తెలవాలని చెప్తున్నా.
పిటిషన్ ఇచ్చినాం. నిజం తెలియనంతసేపు అబద్ధం ఊరంతా తిరుగుతుంది. పిటిషన్ ఇచ్చినాం కానీ మా కేసు గురించి ఏమి కూడా మాట్లాడలేదు. కేసు అయింది కూడా ఏం కూడా చెప్పలేదు. మాకు ఆ విషయం నిన్న చెప్పారు. నిన్న అది 9:30 to 10 మధ్యలో మేము పిటిషన్ రాసి ఎస్ఐ పేరు కూడా రాసిస్తే మేము తీసుకోము, వాళ్ళ మీద కూడా కేసు అయిందని అప్పుడు ఎస్ఐ పేరు తీసేదాకా పిటిషన్ తీసుకోలేదు. 10 గంటలకు పొద్దున 10-10:30కు మేము పిటిషన్ రాస్తే రాత్రి 10 గంటల వరకు కూడా మా పిటిషన్ తీసుకోలేదు. అందులో ఎస్ఐ పేరు తొలగించేదాకా ఏసీపీ వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కానీ తీసుకోలేదు. వాళ్ళు తీసుకోకుండా మమ్మల్ని బెదిరించారు. వాళ్ళు తీసేస్తేనే మేము తీసుకుంటామని మాట్లాడారు. ఇది పరిస్థితి. ఒకసారి చెప్తాను, ఏం చెప్తావు చివరిగా? కేంద్ర మంత్రి వచ్చిన ఇంటికి అయ్యా మాకు అండగా ఉంటానన్నాడు. మా మామ అందుకు ఇంత మంచి మనిషి అని ఆయన కూడా ఏడిచిపోయిండు. అయ్యా ఇంత మంచి మనిషి వేవనపల్లి మండలంలో బీజేపీ పార్టీ ఉన్నదంటే మా మామయ్య వేసుకున్న పుణ్యం అదే. మా మామయ్య ఒక్కడు బీజేపీ పార్టీ ఇదే బట్టి వేవనపల్లి మండలాన్ని ఒక్క చేతి మీద మోసిండు. ఒక్క సొంత బిడ్డ లెక్క. నాకు పార్టీ అంటే ప్రేమనే, నేను ఆ పార్టీ కోసం మంచిదే అనుకున్నాడు. అంత ఘోరంగా అంత నిజాయితీగా పనిచేసినందుకు ఆ కాంగ్రెస్ నాయకులు గిట్లా వేసిళ్ళు. మా మామయ్యని ఫోటోలో చూసుకునే తట్టు వేసిళ్ళు. అయ్యా ఆ కాంగ్రెస్ నాయకుల వల్లనే మా మామయ్య ఆ ఎస్ఐ ఫోన్ చేసి, అయ్యా నీకేం కాలేదు, అట్లాంటి ఏసీపీ చెప్పిండట నీకే కేసు కాలేదు, నువ్వే నామినేషన్ వేసుకుంటావో వేసుకో, నువ్వు దర్జాగా తిరుగు, నువ్వు నీ రాజకీయం తీసుకో అయ్యా, మాదయ్యా నీ గురించి నాకు అర్థమైంది, నువ్వు మాటలల్లో వాళ్ళు చెప్పే రీతిలో మాకు అర్థమైంది అయ్యా. 50 మంది చెప్పింది నమ్ముతాడా, 10 మంది చెప్పింది నమ్ముతాడా? ఆ ఏసీపీ నమ్మి ఏ కేసు లేదని పోయిండు. మళ్ళీ ఎస్ఐకి మళ్ళా నెక్స్ట్ డే వీళ్ళు ఏం చేసి వీళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు గాలి మధు, ఈ కమలక్క, ఆ సంతోష్ గాడు వీళ్ళందరూ కలిసి, అదేవతో దాని పేరు నాకు తెలియదు అయ్యా, వాళ్ళందరినీ తీసుకొని పోలీస్ స్టేషన్ పోయిళ్ళు. మళ్ళీ ఆయనను ఎట్లా బయట తిరగనిత్తలని వాళ్ళ గుద్ది అడిగిల్లాట. ఇద్దరి మీద కేసు ఫైల్ అయినప్పుడు మరి వీళ్ళెందుకు బయట ఉండాలి? మా మామయ్య ఇంట్లుంటే ఫోన్లు చేసి టార్చర్ చేసిండు. మా మామయ్యని మెంటల్గా టార్చర్ చేసిండు ఎస్ఐ, మెంటల్గా టార్చర్ చేసి ఈ పని చేసుకోకపో మా మామయ్య ఎంతో ధైర్యంగా ఉండేటోళ్ళు వేవనపల్లి మండలంలో. ఇప్పుడు ఆ సార్ వచ్చి, ఆయన పేరేంటిది, ఆ సార్ వచ్చి చెప్పిపోయిండు వేవనపల్లి కాదు అదే బండి సంజయ్ ఇప్పుడు వేవనపల్లి మండలంలో బీజేపీ పార్టీ నడుస్తుందంటే నువ్వే ఇంత ఘోరంగా నడిపించింది. ఏ నాయకుడికి ఇంత డెవలప్ చేయలేదు, ఏ మండలంలో డెవలప్ చేయలేదు, నువ్వు చేసినవయ్యా అని ఏడిచిపోయిండు. అయ్యా ఇంత మంచి నాయకుడిని ఇట్లా పొట్టన పెట్టుకున్నాను. ఆడ పోలీస్ స్టేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అంత దరిద్రమైనది ఏది లేదయ్యా. ఆ పాలనలో ఇలాంటి నాయకులు ఎంతో మంది చచ్చిపోయిళ్ళు. మా మామయ్య అందులో ఒకడు. ఆ పాలన ఉండద్దు, కాంగ్రెస్ పాలన ఉండద్దు. ఈ ఊర్లో మండలం జిల్లాలలో ఎక్కడ అడిగినా కాంగ్రెస్ పార్టీ రాదు అన్నలు. మా మామయ్య గెలుతడానికి ఈ పరిస్థితికి తెచ్చిలా. మా మామయ్య బీజేపీని గెలిపిస్తాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేయాలి అనుకున్నాడు. మా మామయ్యకి ఇలాంటి చెయ్యని తప్పును మోపి మనసు మీద కొట్టి మైండ్లో కొట్టి మా మామయ్యకి ఇట్లా చేసుకునేటోడు కాదు. ఇది పరిస్థితి. మానసికంగా తనను వేధించారు కాబట్టే ఈ విధంగా జరిగిందని చెప్పిన పరిస్థితి. కారకులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని కేంద్ర సహాయ మంత్రి మాకు భరోసా కల్పించి వెళ్ళాడని చెబుతున్న పరిస్థితి. అయితే ఆ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఒక 2 నిమిషాల్లో తనతో మాట్లాడించి ఈ అంశం మీద క్లోజ్ చేద్దాం. అన్న ఏం చెప్తారు ఈ అంశంలో? ఏమన్నా అష్యూరెన్స్ ఇచ్చిందా కేంద్ర మంత్రి? బండి సంజయ్ అన్న ఈ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటానని అష్యూరెన్స్ ఇచ్చిండు. వారి యొక్క కుటుంబ సభ్యులకు కేసు పరంగా కానివ్వండి, వారి కుటుంబ పరంగా కానివ్వండి, వారికి అన్ని రకాలుగా ఒక భారతీయ జనతా పార్టీ ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం లోపల ఇంత చురుకుగా ఉండి ఇంత అభివృద్ధి చేసినటువంటి ఏట మధుకర్ యొక్క సేవను భారతీయ జనతా పార్టీకి మేము ఎట్టి పరిస్థితి లోపల మర్చిపోయే ప్రసక్తే లేదు. వారికి, వారి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ఈ 9 రోజులు కాదు, వారి ఎప్పుడు అవసరమున్న భారతీయ జనతా పార్టీ పూర్తి సహాయ సహకారాలు ఇస్తుంది. అదేవిధంగా వేమనపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు బండి సంజయ్ అన్న అష్యూరెన్స్ ఇచ్చిండు. మదన్న 12 రోజుల తర్వాత వీళ్ళందరినీ కూడా హైదరాబాద్
తన కార్యాలయానికి తీసుకొని రమ్మని చెప్పిండు. వాళ్ళందరికీ కూడా నేను పర్సనల్గా మాట్లాడతా, అందరితో ధైర్యం పెడతా, వాళ్ళందరితో నేను టచ్లో ఉంటా. కరీంనగర్ గారిని హైదరాబాద్ తీరానికి తీసుకొని రండి, వాళ్ళందరితో నేను నిరంతరం టచ్లో ఉంటా. నా అవసరం ఎప్పుడు ఉన్నా కూడా నేను మళ్ళా కూడా ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి బండి సంజయ్ అన్న అష్యూరెన్స్ ఇచ్చిండు. ఈ యొక్క అష్యూరెన్స్ తోటి వారికి ఇంత దూరం వచ్చినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వేరుగా మా అందరికి అండగా నిలబడినందుకు, ఆ కుటుంబానికి అండగా నిలబడినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి ఒక మాటలో ఏం చెప్తారు ఈరోజు ప్రోగ్రాం? ఈరోజు బండి సంజయ్ అన్న రావడం వలన ప్రతి గ్రామాలున్న కార్యకర్తకు భరోసానిచ్చింది. మాకు ఏదన్నా జరిగితే కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి అయి ఉండి కూడా ఇంత ఇంటీరియర్ ప్లేస్కి వచ్చి మరి ఇక్కడ కుటుంబానికి అండగా ఉంటామని మరి ధైర్యం చెప్పి వారి కుటుంబానికి మేముంటాం, ఆ కొడుకు లెక్క మేముంటాం భారతీయ జనతా పార్టీ అని చెప్పి అనడం వల్ల యావత్ మంచిర్యాల జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ప్రతి కార్యకర్తకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతో ప్రజా సమస్యలపై ముందడుగు వేస్తామనే నమ్మకం కలిగించి మరి నందుకు బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రామచంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అష్యూరెన్స్ ఇచ్చాను, నేను మీతో ఉన్నానని బండి సంజయ్ భావోద్వేగానికి గురైన పరిస్థితి. ఈ కథనం చూపెట్టడానికి కారణం కూడా అదే. మారుమూల ప్రాంతంలో నేను స్వయంగా ఈ ఇంటిని మధుకర్ను చూసి చెలించిపోయాను, నిజానికి చాలా కమిట్మెంట్తో పనిచేసిన వ్యక్తే మధుకర్ అని చెబుతూ వారి కుటుంబానికి అష్యూరెన్స్ ఇస్తూ ప్రభుత్వానికి కూడా అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి. 48 గంటల్లో, మళ్ళీ చెబుతున్నాను, 48 గంటల్లో బాధ్యులపై వెంటనే చర్య తీసుకోవాలి, లేదంటే అటు హైదరాబాద్ డీజీపీ కార్యాలయాన్ని, ఇటు రామగుండం కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించి మరి పోయిన పరిస్థితి. వారి కుటుంబానికి బీజేపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పిన పరిస్థితి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.